అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అందరికీ చేరాలి అనుకుంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కుంభరాశి వారికి జరగబోయే భారీ మోసం. సమస్యల ఊబిలోకి వెళ్ళబోతున్నారు. జాగ్రత్తలు పాటించండి, లేదంటే 15 ఏళ్ల పాటు దరిద్రాన్ని అనుభవించక తప్పదు. మరి ఎలాంటి ఇబ్బందుల వల్ల వారు ఇబ్బందులు పడతారన్నది తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. భార్యాభర్తల గొడవలు, సంతానం లేకపోవడం, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం, వివాహం, విద్య, ఆరోగ్యం, సమస్య ఏదైనా స్త్రీ పురుష వశీకరణ, చాతబడి నివారణ ద్వారా ఈ అఘోరా గురువు గారు పరిష్కారం చేయగలరు. ఇక్కడ ఉన్న నెంబర్కి సంప్రదించండి. కుంభరాశి వారికి మధ్య వ్యక్తుల వల్ల సమస్యలు రాబోతున్నాయి. మీ స్నేహితులు కానీ లేదా బంధువులు కానీ వీరు కావాల్సిన వారే, మనకి నమ్మకస్తులు అని చెప్పి అవతల వాళ్ళు మీ మీద ఆశతో వస్తారు. వచ్చి మిమ్మల్ని ఎలాగైనా సరే మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని వారు వ్యాపారం పెట్టాలనో, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, లేదా అమ్మకు బాగాలేదనో, ఇలాగ అనేక రకాల అబద్ధాలు చెప్పి మీ దగ్గర భారీగా డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ డబ్బు మీకు జీవితంలో తిరిగి రాదు. కాబట్టి మీరు 2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు రుణాన్ని ఇవ్వకండి. మీకు ఏదైనా సాయంగా చెయ్యాలి అనుకుంటే 5,000 10,000 చేయండి తప్ప భారీగా చేసినట్లయితే ఆ డబ్బు మీకు జీవితంలో తిరిగి రాదు. అలాగే కొంతమంది స్త్రీలు ఈ కుంభరాశి వారి జీవితంలోకి వస్తారు. అలాగే కొంతమంది పురుషులు కూడా కుంభరాశి స్త్రీల జీవితంలోకి వస్తారు. వీళ్ళని ప్రేమించానని చెబుతూ డబ్బులు తీసుకోవటం, అలాగే అనేక రకాలుగా వీరిని వాడుకోవటం, తర్వాత వీరిని బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేస్తారు. కాబట్టి మీరు ప్రేమించేటువంటి వ్యక్తులు ఎలాంటి వారు, వారి స్వభావం ఎలాంటిది అన్నది ఒక్కసారి గమనించండి. లేదు అంటే మీరు మానసిక స్థితిలో పడిపోయి చాలా ఇబ్బందులకి గురయ్యి చాలా సమస్యలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జామీన్గా ఉండటం, ఎవరికైనా సరే స్థలం విషయంలో కానీ లేదా వ్యాపార విషయంలో కానీ ఎక్కడైనా అప్పు ఇప్పించడం లాంటివి చేసినా కూడా మీ జీవితంలో కోలుకోలేనటువంటి దెబ్బ మీ మీద పడి వారు చేసినటువంటి అప్పుల్ని మీ జీవితం మీద పడి మీరు కట్టుకుంటూ వెళ్తూ ఇబ్బందులు పడతారు. ఇలాగ ఎంతోమంది పడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడుకి అది ఎక్కువ కాబోతుంది. మీరు కనుక ఇవన్నీ చేసినట్లయితే ఈ సమస్యల వల్ల మీరు 15 ఏళ్ల పాటు దరిద్రాన్ని మొయ్యక తప్పదు. కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడండి. ఇప్పటికే కుంభరాశిలో ఉన్నవారికి వాళ్ళ స్నేహితులు ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఇలాగ మధ్యవర్తం చేసి బాగా ఇబ్బందులు పడి, ప్రేమించిన వాళ్ళు కూడా మోసం చేసి ఇబ్బందులు పడి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇక మీదట ఈ జరగకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి సమస్యలున్నా గురువుగారిని సంప్రదించండి.